రేవంత్ రెడ్డి పాలనలో ఇసుక మాఫియా చెలరేగిపోతోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. 24 కోట్ల రూపాయలతో ప్రజల అవసరాల కోసం నిర్మించిన చెక్ డ్యాంను ఇసుక మాఫియా పేల్చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కాంగ్రెస్ నాయకుల అండతో ఇసుక మాఫియా రెచ్చిపోతోందన్నారు. చెక్ డ్యాం పేల్చివేశారని స్థానిక రైతులే చెప్తున్నారని, అధికారులు పోలీసులు పట్టించుకోవడం లేదని హరీష్ రావు నిప్పులు చెరిగారు. చెక్ డ్యాంలు పేల్చివేసినట్లే ఎన్నికల ముందు మేడిగడ్డ బ్యారేజ్ ని పేల్చేశారని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. జమ్మికుంట మరియు ఓదెల రెండు మండలాల మధ్య మానేరు నదిపై నిర్మించిన ఎక్కడిచ్చినవా? ఒక ఎకరానికి చూపి నాకు యాడ ఒక చెరువు కట్టినవా? ఒక ప్రాజెక్టు పూర్తి చేసినవా? ఒక చెక్ డ్యాం కట్టినవా? కనీసం ల్యాండ్ అక్విజిషన్ కు ₹1 ఇస్తలేవు. కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యోలే మల్లన్న సాగర్, రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ ఇవన్నీ రిజర్వాయర్లు ఉన్నాయి. ఇంత కాలువలకు నీళ్లు ఇస్తే లక్షల ఎకరాలు పంట పండే అవకాశం ఉంది. కుట్రలు కుతంతాలు ఇవి తప్ప మీకు నిజాయితీ లేదు. ఇంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. సో మళ్లీ మేము డిమాండ్ చేసేది ఒక్కటే, తక్షణమే దోషులను అరెస్ట్ చేయండి, 24 కోట్లు రికవరీ చేయండి. అదేవిధంగా అన్ని చర్యలు కూడా తీసుకోవాలి. నిజానికి ఈ చెక్ డ్యాం మీద విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేసిందట. విజిలెన్స్ వాళ్ళు కూడా అంతా బాగుంది, ఇక్కడ ఏమీ లేదు అని ఏ చర్యలు లేకుండా విజిలెన్స్ వాళ్ళు కూడా దీన్ని సర్టిఫై చేసిపోయింది. ఇప్పుడు 3-4 ఏళ్లకెళ్ళి చెక్ డ్యాం నడుస్తుంది కదా, 3-4 ఏళ్లకెళ్ళి రాని ఇబ్బంది రాత్రికి రాత్రి ఎందుకు వచ్చింది? 14 గేట్లు ఎల్ఎండీలో ఎత్తినప్పుడు 1,00,000 క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు రాని ఇబ్బంది చెక్ డ్యాం కు ఏ వరద లేకుండా ఏ తుఫాను లేకుండా అర్ధరాత్రి ఎందుకు దిగిపోతా ఉంది చెక్ డ్యాం? దీనికి ఇవాళ సమాధానం చెప్పాలి. స్వయంగా ఇరిగేషన్ ఉన్నతాధికారులు, ఇరిగేషన్ శాఖ డిపార్ట్మెంటే ఇది బాంబులు పెట్టి పేల్చారు, ఇసుక మాఫియా పేల్చింది అని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ తీసుకోరు. 4 రోజులైనా అరెస్ట్ చేయరు. ఏం తమాషాలు చేస్తున్నారు? ఇందులో ఎవరి వాటాలున్నాయి? ఇప్పటికైనా ఖబర్దార్ పోలీస్ మిత్రులారా, వెంటనే యాక్షన్ తీసుకోండి. వాడెవ్వడైనా, ఎంతటి వాడైనా, ఎంత పెద్ద కాంగ్రెస్ నాయకుడున్నా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఒకవేళ మీరు తీసుకోకపోయినా రేపు వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. వాడెవ్వడున్నా, ఏ పొక్కల దాక్కున్నా వాడిని పట్టుకొచ్చి లోపలేసేది ఖాయం, వాళ్ళ మీద చర్యలు తీసుకునేది ఖాయం. మర్యాద కొద్దీ మీరు తీసుకుంటారా? తీసుకోకపోతే ఆ ఇసుక మాఫియా వాళ్ళతో పాటు మీరు కూడా రేపు ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పి పోలీస్ అధికారులను కూడా హెచ్చరిస్తా ఉన్నాం. డివేట్ అవుతుంది. అగో మా రైతు అంటున్నాడు, ఇప్పుడు జనవరి ఫిబ్రవరి వరకు ఏమైంది? అటు పక్కన ఇటు పక్కన 1000 ఎకరాల పొలాలున్నాయి. ఇక్కడ నీళ్లు లేకపోతే వాళ్ళ బోర్లు ఎండిపోతాయి, రేపు బాయిలు ఎండిపోతాయి, ఆ రైతులు ఆగమ్య గోచరం అవుతారు. దీనికి మరి ఏదైనా టెంపరీగా ఒక రబ్బర్ డ్యాం లాంటిదో, తాత్కాలికంగా ఏదన్నా ఒక కాపర్ డ్యాం నిర్మించి నీళ్లు నిలిపి మరి ఎండాకాలంలో మరమ్మతు చేయండి. ఒక కాపర్ డ్యాం గాని రబ్బర్ డ్యాం గాని పెడితే దాదాపు ఒక 20,000 ఎకరాల్లో పంటలు కాపాడే అవకాశం ఉంది. వస్తున్నటువంటి వరద ఆగాలంటే ఇరిగేషన్ శాఖ యుద్ద ప్రాతిపదికన కాపర్ డ్యాం నిర్మించి ఇక్కడ నీళ్లు నిలిపి రైతుల పంటలు